నమస్తే స్టూడియో 4 తెలుగు న్యూస్ కు స్వాగతం. ఇక వార్తల వివరాలు చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకొని వెళ్లేందుకు క్షేత్రస్థాయిలో కార్యకర్తలు మరింత బాగా పనిచేయాలని, అలానే డివిజన్ ఇన్ఛార్జీలు తమ పరిధిలో ఉన్న ప్రతి ఇంటికి వెళ్లి ప్రచారం సాగించాలని రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు పిలుపునిచ్చారు. ఇవాళ ఆయన ఉగాది వేడుకల్లో పాల్గొన్నారు. కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఆ వివరాలు ఇవి. ఈ నెల 24న రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు నామినేషన్ వేయనున్నారు. వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఉగాది వేడుకల్లో భాగంగా ఈ విషయం వెల్లడించారు. రానున్న ఎన్నికల్లో మంచి మెజార్టీతో శ్రీకాకుళం నియోజకవర్గంలో గెలవబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు. టౌన్ హాల్ వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఉగాది వేళ పంచాంగ శ్రవణ కార్యక్రమాన్ని నిర్వహించారు. బ్రహ్మశ్రీ ధర్మపురి గౌరీ శంకర్ శాస్త్రి పంచాంగ పఠనం చేశారు. రాశి నక్షత్ర ఫలాలు ఏ విధంగా ఈ ఏడాది ఉండనున్నాయో వివరించారు. ఈ సందర్భంగా మంత్రి ధర్మాన మాట్లాడుతూ అందరికీ క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు, పంచాంగంలో విశేషాలు వినిపించి చైతన్యపరిచిన వైదిక పండితులు గౌరీ శంకర్ శర్మకు కృతజ్ఞతలు. మానవాళి సజావుగా నడిచేందుకు వారిని ఎప్పటికప్పుడు చైతన్యపరిచేందుకు పంచాంగం త్రిధి, వారం, నక్షత్రం, కరణం, యోగంతో కూడిన ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. ధర్మాన నాయకత్వం, ధర్మాన నాయకత్వం, జై ధర్మాన, జై ధర్మాన, ఆయన గుర్తుకే, ఆయన గుర్తుకే. వెనకొచ్చి ధర్మాన నాయకత్వం, నాయకత్వం.